హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. రాఖీ ఫెస్టివల్ వస్తుంది. బయట నుండి స్వీట్స్ తెచ్చుకునే బదులు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఏం చేసుకుందామంటే చాలా కామన్గా అందరికీ తెలిసిన రెసిపీ, అందరికీ నచ్చే రెసిపీ గులాబ్ జామ్ చేసుకుందాం. కొందరికి ఇది చేసుకోవడం ఈజీ అయితే ఇంకొందరికి చాలా కాంప్లికేటెడ్ అనిపించవచ్చు. మీకు గనక గులాబ్ జామ్ చేసుకోవడం కాంప్లికేటెడ్ అనిపిస్తే ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 170 గ్రామ్స్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ని వేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పౌడర్ని ఎక్కువగా చపాతీ పిండిలాగా కలుపుకోకుండా జస్ట్ పైన ఇలా ఫింగర్స్తో కలుపుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. నాకైతే పావు కప్ కంటే కొన్ని వాటర్ ఎక్కువ పడ్డాయి. మీరు వాటర్ని ఎక్కువ కాకుండా చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా ముద్దగా వచ్చేలా దగ్గరికి ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకుని చేతికి రాసుకుని కొంచెం పిండిని ఇలా తీసుకుంటూ చేతుల మధ్యలో రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ చిన్న బాల్స్గా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నాకు 170 గ్రామ్స్ పిండికి 22 బాల్స్ వచ్చాయి. వీటిని ఇంకా తడి క్లాత్తో క్లోజ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న బాండీ పెట్టుకుని 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. ఇందులో సేమ్ 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. షుగర్ కరిగిపోయాక ఒక 5 మినిట్స్ షుగర్ సిరప్ని బాయిల్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత 2 యాలకులను లైట్గా దంచి ఇందులో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని నెమ్మదిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను బాల్స్ని 2 బ్యాచెస్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. బాల్స్ని ఆయిల్లో వేసుకోగానే ఇలా కలుపుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. బాల్స్ ఇలా రెడిష్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మరీ వేడిగా ఉండకుండా మీడియం హీట్లో ఉండేలా చూసుకోవాలి. లేదంటే బాల్స్ తొందరగా పైన మాడిపోతాయి అండ్ లోపల మాత్రం పిండి ఫ్రై అవ్వదు. ఆయిల్ మీడియం హీట్లో ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇవి కూడా ఫ్రై అయిపోయాక అన్నిటినీ తీసి
ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న బాల్స్ని షుగర్ సిరప్లో వేసుకున్నప్పుడు షుగర్ సిరప్ వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా ఒకసారి షుగర్ సిరప్లో కోట్ చేసుకుని దీన్ని ఇంకా ఇలానే పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. గులాబ్ జామ్ చల్లారిపోయాక షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకుని సైజ్ ఇలా పెద్దగా అవుతాయి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే మన సాఫ్ట్ అండ్ యమ్మీ గులాబ్ జామ్ రెడీ. వీడియోలో చెప్పినట్టు పిండిని మరీ ఓవర్గా కలిపేయకుండా జస్ట్ ముద్దలాగా ఒత్తుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఆయిల్ని ఓవర్ హీట్ చేసుకోవద్దు. అలా అని స్టవ్ని లోలో పెట్టుకుంటే బాల్స్ ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి. అందుకనే స్టవ్ని మీడియంలో పెట్టుకునే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాచీ యాడ్ చేయడం వల్ల గులాబ్ జామ్కి మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. గులాబ్ జామ్ కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చాకే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే గులాబ్ జామ్ మధ్యలో గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి మీరు కూడా రాఖీకి స్పెషల్గా ఇంట్లో ఈ రెసిపీని మీ సిబ్లింగ్స్ కోసం మీ చేతులతో ప్రిపేర్ చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.